90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సునీత విలియమ్స్ గారు ఎప్పుడైతే అంతరిక్షం నుంచి కిందకి రావడం జరిగిందో ప్రతి ఒక్కరూ కూడా ఆ సీన్ చూసేటప్పుడు మనకు గూస్ బంప్స్ మనదు. అండ్ దాంతోపాటు ఇది మన అందరి విజయం అని భావించాలి. ప్రతి ఒక్కరూ సునీత విలియమ్స్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆవిడ అంతరిక్షంలోకి వెళ్లే ముందు కొన్ని థింగ్స్ తీసుకుని వెళ్ళటం జరిగింది. అందులో భగవద్గీత ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి స్టోరీ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. సార్, కొన్ని కథనాల ప్రకారం కనుక మనం చూస్తే భగవద్గీతని సునీత విలియమ్స్ గారు తీసుకుని వెళ్ళారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఏ మూలాల నుంచి ఆవిడ వీటికి సంబంధించినటువంటి థింగ్స్ని తీసుకుని వెళ్ళడం జరిగిందంటారు? ఏమేమి తీసుకుని వెళ్ళారు? భారతీయ మూలాలు ఉన్నటువంటి సునీత విలియమ్స్ గారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా పుణికిపుచ్చుకొని ఈరోజు ప్రపంచ జాతికి, మానవ జాతికి తను ఒక ఆదర్శప్రాయంగా నిలబడగలిగారు. తనతో పాటు తీసుకెళ్లిన వస్తువులు 3. ఒకటి భగవద్గీత, రెండవది ఓం అన్నటువంటి ముద్ర, మూడవది గణేష్ ప్రతిమ, అంటే గణేశుడి యొక్క ప్రతిమ. ఈ 3 సింబాలిక్గా తన ఎంటైర్ జీవితాన్ని తను అన్వయించుకున్నారు సునీత విలియమ్స్ గారు. విలియమ్స్ అనేది తన యొక్క భర్త పేరుని తను వెనక తగిలించుకున్నారు. సునీత, మంచి నీతిని బోధించారు. సునీత అంటే మంచి నీతిని బోధించారు. బహుశా తెలుగు పండితులం కాబట్టి తెలుగు భాషలో మాట్లాడుకుంటాం. సునీత అది నిజంగా ఎంత సింబాలిక్గా కుదిరింది నాగరాజు గారు. సునీత విలియమ్స్, సునీత గారు మంచి నీతిని అందరికి బోధించారు. ఏ నీతిని బోధించారు? ఒంటరితనం, దిగులు, మానసిక సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా జయించవచ్చు. పోనీ మామూలు పరిస్థితుల అంతరిక్షంలో ఉన్నటువంటి స్థితులు ఏ క్షణానికి ఎలా మారిపోతుంటాయో తెలియదు. లాస్ట్ టైం మన వాళ్ళు పంపించినటువంటి చంద్రయాన్లో చూసాం. క్షణానికి మారిపోయే పరిస్థితులు అంతరిక్షంలో ఉంటాయి. ఏ క్షణం ఎటువంటి గ్రహ శకలాలు వస్తుంటాయో తెలియదు. ఒకసారి ఒక గ్రహ శకలంగానే తాకితే ఇమీడియట్గా మన యొక్క అనుపానులు ఎక్కడ కనిపించవు. అసలు మనిషి యొక్క ఆనవాళ్ళు కూడా కనబడదు. అటువంటి చుట్టూవైపులో చూసినట్లయితే అనుక్షణం ఆస్ట్రోనైట్స్ వెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్లో స్పేస్లో ఎవరూ లేనటువంటి అసహజ స్థితిలో, అంటే గురుత్వాకర్షణ కూడా లేనటువంటి స్థితిలో తను మాట్లాడుతున్నా అర్థం కాని పరిస్థితి. ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడినా, ఏం మాట్లాడినా కింద స్పేస్తో మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం తన ఆహారం తీసుకోలేని స్థితి, తన మంచినీళ్ళు తాగలేని పరిస్థితి, తన యొక్క దైనందిన జీవితం కూడా కొనసాగించలేని పరిస్థితి. పడుకుందామంటే ఒక బెడ్ ఉండదు. మంచి ఫ్యాన్ వేసుకొని ఏసీ ఆన్ చేసుకొని చక్కగా పడుకుందామంటే అటువంటి స్థితి కూడా కాదు. ఇది నిజంగా ఈరోజు సునీత విలియమ్స్ గారు ఏదైతే తన లైఫ్ని ఏదైతే అక్కడ చూశారో ఆ లైఫ్ని రాయాలంటే ఒక బుక్ అవుతుంది నాగరాజు గారు. ఈనాటి ప్రతి యువతకి ప్రతి క్షణం దిగులే ప్రతి వాడికి. అంటే అరే ఈ జాబ్ వస్తుందో లేదో, ఆ సీట్ వస్తుందో లేదో, ఎలాగ బతకగలుగుతాడు. అమ్మాయి ఈరోజు లవ్ ప్రపోజల్ చెప్తున్న ఆ అమ్మాయి కాస్త కనిపించకపోతే తను బతకలేడు, ఆత్మహత్య శరణ్యం అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఒంటరితనం, దిగులు, చికాకు, కోపం, అంటే వస్తున్న పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాని పరిస్థితికి సునీత విలియమ్స్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు నాగరాజు గారు. ఎందుకు ఆవిడ 3 తీసుకుని వస్తువులను కూర్చొని కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకటి భగవద్గీత. మనస్సంకల్ప శక్తి ఉంటే, మానసిక మనోధైర్యం ఉంటే ఎటువంటి స్థితినైనా మనం ఎదుర్కోవచ్చు, ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు అని చెప్తారు కృష్ణ పరమాత్మ గీతా వాక్యంలో. ఒక విషయం చెప్తారు. దాన్ని తన అనువును కూడా అక్కడ అన్వయించుకున్నారు ఆవిడ. అక్కడ తన వెంట తీసుకెళ్లారు. మొట్టమొదటిగా 2002లో వెళ్ళినప్పుడు కూడా ఈ గీతా పుస్తకాన్ని తను తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా గీతా పుస్తకాన్ని తనతో పాటు కూడా పెట్టుకున్నారు. అంటే ఆ పుస్తకం చూస్తే తెలియనటువంటి ఒక అలౌకికమైన ఎనర్జీ శక్తి వస్తుంది. పూర్తిగా 7 రథాలతో ఉన్నటువంటి చుట్టూ కురుక్షేత్ర యుద్ధంలో అనేక సంగ్రామంలో కొన్ని వేల మంది అక్కడ తన చుట్టూ ఎదుర్కొంటూ ఉంటే ఆ ఒక చిత్రం ఆవిడకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేదని ఒక సందర్భంలో ఆవిడ మాట్లాడుకోవడం కూడా జరిగింది. అట్లీస్ట్ ఆ బొమ్మ, అంటే గీతా వాక్యం ఏం చెప్పారు, గీతా సారాంశం ఏం చెప్పింది కాస్త పక్కన పెడితే ఆ యొక్క ప్రతిమ చూస్తే, అంటే ఆ యొక్క ముఖ చిత్రాన్ని, గీతా బుక్ మీద ఉన్నటువంటి భగవద్గీత బుక్ మీద ఉన్న ఆ ముఖ చిత్రాన్ని చూస్తే తెలియనటువంటి ఏదో ఒక శక్తి తనని ఆవహించేది అని కూడా సునీత విలియమ్స్ గారు చెప్పడం కూడా జరిగింది. ఓం ముద్ర ప్రశాంతతకి చిహ్నం. ఈ యొక్క విశ్వంలో మొట్టమొదటి వర్డ్ ఏదైనా ఉంది, మొట్టమొదటి అక్షరం ఏదైనా ఉందంటే అది ఓం అని మన ప్రామాణిక గ్రంథాలు తెలియపరుస్తుంటాయి. ఆ ఓం అనే ముద్రం ద్వారా ఒక రకమైనటువంటి ఒక స్వరం, తెలియనటువంటి ఒక మానసిక ప్రశాంతత ఆ ఓం అన్నటువంటి ఆ స్వరంలోని ఆ యొక్క వైబ్రేషన్స్ తన కలిగించేదిగా చెప్తారు. అందుకని ఆ ఓం ముద్రని తనతో పాటు కూడా తీసుకెళ్లారు సునీత విలియమ్స్ గారు. 3వది గణేష ప్రతిమ. గణేశుడి యొక్క బొమ్మ ఎప్పుడు తన వెంట ఉంచుకునేవారట. దానికి కారణం, చిన్నప్పుడు గుజరాత్లోని తన అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసేటప్పుడు సమ్మర్ వేసవి కాలంలో ఆ యొక్క వినాయక చవితి మండపం చుట్టూ అక్కడ చిన్నప్పుడు ఆడుకుంటున్న గుర్తులు, ఆ వినాయకుని బొమ్మ చూస్తే ఏదో తెలియని ఒక శక్తి తనకు ఆవహించేది అని కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఏంటి, ఆ గణేశుని యొక్క ముఖంలోని యొక్క ప్రతిమలను కూడా ఒక శక్తి ఉండేది. చిన్ని కళ్ళు, ఎన్నో వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. చిన్ని కళ్ళు ఒక సునిశ్చితమైన శక్తికి నిదర్శనం.
విశాలటువంటి ఆ యొక్క చెవులు, అంటే ఏదైనా విషయ పరిజ్ఞానాన్ని పూర్తిగా అవలోకనం చేసుకోవాలంటే విస్తారమైన జ్ఞానాన్ని కలిగించేది. ఆ యొక్క చెవులు ఆ ఎక్కువగా వినికిడి శక్తిని కలిగించేది. ముఖ్యంగా ఆ యొక్క పెద్దగా ఉన్నటువంటి ఆ యొక్క ముఖం, ఆ యొక్క శిరస్సు అంటే జ్ఞానానికి ప్రతీక. అంటే అపార జ్ఞానం ఉండాలి. ముందుకున్నటువంటి తొండం అంటే ఎప్పుడు ఏ సందర్భాన్ని దేన్ని టచ్ చేయాలి, వాసన ద్వారా ముందుగా గ్రహించడం. అంటే అనేక రకాల తన పంచేంద్రియాల ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి, ఆ జ్ఞానాన్ని ఏ ఏ సందర్భాల్లో ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి అనడానికి గణేష్ని యొక్క ప్రతిమగా తను ఎప్పుడు తన వెంట ఉంచుకునేవారు సునీత విలియమ్స్ గారు. విఘ్నాలు రాకుండా ఉండటం కోసం, విఘ్నాలు రాకుండా ఉండడం విఘ్ననాయకుడిగా మనం చూస్తాం. కానీ ఆయన యొక్క ఎంటైర్ యొక్క ఆకృతి ఏదైతే ఉందో, గణేష్ని యొక్క ఆకృతి పెద్ద బాణపొట్ట, పొట్టిగా ఉన్నటువంటి కాలు, ఇది చెప్పుకుంటే ఒక ఎపిసోడ్ చేయొచ్చు మనం ప్రత్యేకంగా మాట్లాడితే, ఒక గణేష్ని యొక్క ప్రతిమ గురించి మాట్లాడుకుంటే. కానీ ఆవిడ కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రశాంత చిత్తానికి ఓ ముద్ర, జ్ఞానానికి విజ్ఞానానికి ప్రతీకగా గణేష్ని యొక్క ప్రతిమ, అదేవిధంగా తన యొక్క ఒంటరితనాన్ని, ధైర్యాన్ని, దిగులుని, మానసిక సంకల్ప శక్తిని పెంచుకోవడం కోసం అని చెప్పి, దిగులను తగ్గించుకోవడం, మానసిక సంకల్ప శక్తిని పెంచుకోవడం కోసం అని చెప్పి గీతా వాక్యాలు ఈ మూడు తన వెంట ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా ఉండగలిగా అని చెప్పి సునీత విలియమ్స్ గారు ఏదైతే మాట్లాడిన కొన్ని మాటలు కొన్ని జర్నల్స్లో ఏవైతే ప్రచురితం అయ్యో, నిజంగా ఈనాటి యువతకి, ఈనాడు ఎవరైతే ఇంటికి దూరంగా కాస్త అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా ఏదో తెలియని ఒంటరితనంతో బాధపడిపోతున్నటువంటి అందరికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా సునీత విలియమ్స్ గారు నిలిచారు. నాగరాజు గారు, భారతీయ మూలాలని రొమ్ము విరుచుకొని చెప్పడానికి గల కారణం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికాలో నల్ల జాతీయుల దాస్య శృంఖలాలను తెంచడంలో అబ్రహాం లింకన్ గారి పాత్ర ఎంతైతే ఉందో, దానికి ధీటుగా ఉన్న మరొక పాత్ర ఆ యొక్క రాజకీయాల్లో మార్టిన్ లూథర్ కింగ్ గారి పాత్ర కూడా ఇంపార్టెంట్. ఓ సందర్భంలో మార్టిన్ లూథర్ కింగ్ గారు కూడా భగవద్గీతను ప్రేరేపితంగా తీసుకొని, నేను ఈ రకంగా నా జాతి విమోచనానికి మహాత్మా గాంధీ గారి ఆదర్శాలు నాకు ఎంత ఇంపార్టెంటో, ఎట్ ద సేమ్ టైం నాకు భగవద్గీతలో ఉన్నటువంటి ప్రేరేపించినటువంటి నా యొక్క ఆ వాక్యాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మార్టిన్ లూథర్ కింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. అదే అమెరికా గడ్డ మీద పెరిగినటువంటి సునీత విలియమ్స్ గారు కూడా భగవద్గీతను ప్రేరేపితంగా తీసుకొని ఇక్కడ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ముఖ్యంగా నేను చెప్పాలంటే భగవద్గీతను తన ప్రధానంగా తను ఏదైతే చదివారో, ఏదైతే తను విన్నారో దానిని తన జీవితంలో అన్వయించుకొని సునీత విలియమ్స్ గారు ఈరోజు ఎవరికీ సాధ్యం కానటువంటి దుస్సాధ్యమైనటువంటి ఒక ప్రక్రియ 60 ఏళ్ల వయసులో, నేను ఇందాక ఒక వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది, 40-50 ఏళ్ల వయసుగా చాలామందికి మా జీవితం అయిపోయింది అన్నటువంటి తరుణంలో ఉన్నటువంటి చాలామంది స్త్రీలకు ఈరోజు 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల వయసులో నేను కూడా మీ యూత్తో పాటు నేను ఉన్నానని చెప్పి భగవద్గీత వాక్యాలు ఎంత ప్రేరేపితం చేశాయి, ఊహించడానికి కూడా దుస్సాధ్యం. నాగరాజు గారు, అంతరిక్షంలో ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా జీవిత పోరాటం అంటే ఇది కాదు, జీవితం ఇక్కడ బతుకుతున్నటువంటి పోరాటం కాదు. అక్కడ తను ఉన్నటువంటి గాలి ఉండదు, మాట్లాడుతున్న మాటలు, ఆ మాటల యొక్క అంటే అతి ధ్వనులుగా వెళ్ళాలన్నా, కాస్త ధ్వని తరంగాలు వెళ్ళాలని కూడా ధ్వని లేనటువంటి ప్లేస్, కనీసం భూమి మీద నిలబడదు అంటే భూమికి ఆధారం లేనటువంటి ప్లేస్, తాగుదామంటే నీళ్ళు లేదు, తిందామంటే తిండి లేనటువంటి అటువంటి దుర్భర స్థితిలో 9 నెలల పాటు ప్రతి క్షణం కూడా పడుకున్నారో, తిన్నారో, తాగారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆవిడ అనుక్షణం కూడా గీతా వాక్యాలతో ప్రేరేపితమై మన సంకల్పం దేన్నైనా జయిస్తుంది అనడానికి ప్రతీకగా నిలిచి తన జీవితాన్ని ఈరోజు భావితరాలకు ఆదర్శంగా నిలిపిన వీరవనితిగా చెప్పుకోవచ్చు సునీత విలియమ్స్ గారు. భగవద్గీత వాక్యాలు ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో పుట్టాననుకోవడం మరింత గర్వకారణం. అంటే అటువంటి ఒక వనిత ఈరోజు సునీత విలియమ్స్ గారు వెళ్ళి భారతదేశంలో నాకు ఇటువంటి మూలాలు ఉన్నాయి, భారతదేశంలో ఆ భగవద్గీత నేను ప్రేరేపితమని చెప్పడం నిజంగా రొమ్ము విడుచుకొని నేను చెప్తాను. నాగరాజు గారు, ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా సునీత విలియమ్స్ మా మూలాల వ్యక్తి. సునీత విలియమ్స్ గారు ఇక్కడ గాలిని పీల్చారు, ఇక్కడ ఆహారం తిని ఇక్కడ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి ఈరోజు ప్రపంచ యావత్ మానవ జాతికి ఈరోజు నేను ఒక స్టెప్గా ఉన్నాను. రాబోయే భవిష్యత్ తరాలకి ఈరోజు నా ముందడుగు. 50 గంటల పాటు స్పేస్ వాక్ చేశారండి. ఇప్పటిదాకా స్పేస్లో ఎన్ని గంటల పాటు స్పేస్ వాక్ చేసిన ధీర వనిత లేరు. అటువంటి స్పేస్ వాక్ చేసి ఇగో స్పేస్లో కూడా రాబోయే తరాలు నేను చేయొచ్చు. ఒక అలెగ్జాండర్ భారతదేశం మీద దాడి చేసి భారతదేశంలో కూడా అపార ధనరాశులు ఉన్నాయి, అన్ని ధనరాశులను తీసుకెళ్లారు. కానీ భగవద్గీత అన్నటువంటి అపార ధనరాశి, అపార జ్ఞానరాశి ఏదైతే ఉందో దాన్ని రోజు కొన్ని 1000 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలో కూడా తను చూపించి నేను ఉన్నాను, రండి, కమాన్ ఫాలో మీ, భగవద్గీత మీ అందరికీ ఉంది అని చెప్పి సునీత విలియమ్స్ గారు ఏదైతే చాటి చెప్పారో ప్రపంచానికి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సునీత విలియమ్స్ గారు. ఆడదే ఆధారం
మన కథ ఆడనే ఆరంభం అని ఏ మహాకవి అన్నాడో తెలియదు కానీ నిజంగా ఈ రోజున రాబోయే మానవ జాతి మనుగడకి అంతరిక్షంలో మనకంటూ ఒక స్పేస్ ఉందని ఏదైతే సునీత విలియమ్స్ గారు చెప్పారో, ఒక ఆడది తన శూన్యంలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఆ శూన్య స్థితిలోంచి ఒక పిండం ఎలా ఫామ్ అవుతుంది, ఆ పిండం నుంచి ఒక మానవ మనుగడ మనిషి ఎలా పుడతాడన్నది ఈరోజు అంతరిక్షంలో ఆ తల్లి ప్రవేశించారు, అడుగులు వేశారు, మాటలు నేర్పించే స్థితికి వచ్చారు. ఏవైతే తన పరిశోధనల ద్వారా తను తీసుకొచ్చినటువంటి ఆ యొక్క అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయో అవన్నీ తొందరలో కూడా మనకు తెలియపరిచే ప్రయత్నం చేస్తారు. ఏదైనప్పుడు కూడా ఎప్పుడో మహాకవి చెప్పి ఇందాక వాక్యాన్ని మరలా నేను మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. అది గుర్తుపెట్టుకోవాలి. సునీత విలియమ్స్ గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ట్రూ అండి, హ్యాట్స్ ఆఫ్ టు హర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.